దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి 90వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 20 నుండి నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ వి విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని డైరెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. విద్యానగర్లోని నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళాభవన్లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని నేదురుమల్లి ఫౌండేషన్ చైర్మన్ ఎన్బీకేఆర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని 2015 నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో వరుసగా 2018, 2019, ఇక 2020, 22, 23, 24 సంవత్సరాలలో నిర్వహించిన రక్తదాన శిబిరాల ద్వారా అత్యధికంగా రక్త యూనిట్లను సేకరించే రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు గుర్తు చేశారు. అందుకు గాను రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా రాజభవన్లో అవార్డులను స్వీకరించినట్లుగా చెప్పారు. నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి వాకడు విద్యాసాగర్ ప్రాంతంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే వెంకటగిరిలో వాటర్ ట్యాంకులు, అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఏటా ఎన్బీకేఆర్ విద్యా సంస్థలో చదివి ప్రతిభ కలిగిన విద్యార్థులకు కళాశాలకు చెందాల్సిన ఫీజులో కొంత భాగాన్ని నేదురుమల్లి ఫౌండేషన్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సమావేశంలో ప్రొఫెసర్ రవీంద్రారెడ్డి, ప్లేస్మెంట్స్ అధికారి కిషన్దర్ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నేదురుమల్లి జనార్దన రెడ్డి గారి 90వ జయంతిని సందర్భంగా విద్యానగర్లో కళాభవన్లో ఒక మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరము నేదురుమల్లి ఫౌండేషన్ వారు ఆర్గనైజ్ చేస్తారు. నేదురుమల్లి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ గారు ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇటువంటి రక్తదాన శిబిరాన్ని జనార్దన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అత్యధిక రక్త యూనిట్లను సేకరించి అందించినందుకు గవర్నర్ రాజభవన్లో గవర్నర్ చేతుల మీదుగా ప్రతి సంవత్సరము అవార్డు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఈ కళాశాల ఇంజనీరింగ్ కాలేజీ, సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులకు 1-2 సార్లు రక్తదానముపై అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులను ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ప్రోత్సహించి ఉన్నాము. విద్యార్థులే కాకుండా నేదురుమల్లి అభిమానులు, బంధువులు మరెంతో మంది ఆనాడు ఈ శిబిరంలో రక్తాన్ని దానం చేయడం జరుగుతుంది. నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇదివరకే విద్యానగరు, వాకాడులో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడం జరిగింది. వెంకటగిరిలో కూడా వాటర్ ట్యాంకర్సు మరియు అంబులెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్బీకేఆర్ విద్యా సంస్థల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు నేదురుమల్లి ఫౌండేషన్ తరపున వారు కట్టవలసిన ఫీజులో కొంత భాగాన్ని ఫౌండేషను చెల్లిస్తూ కూడా వస్తూ ఉంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్న నేదురుమల్లి ఫౌండేషన్ ఈ రక్తదాన శిబిరాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగి ఉన్నది.